కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు అంటూ ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బయటికి రావాల్సిన నా దృష్టిలో రాజకీయం అంటే మీకు సరైన గౌరవం దక్కట్లేదని పార్టీ నుంచి బయటికి ఏమైనా వస్తున్నారా? దానికి నేను సమాధానం చెప్పలేదు. ఎందుకంటే షర్మిల గారు పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయిందని అనుకుంటూ ఉన్నాను. నేను ఆ ప్రశ్నకి నాకు సమాధానం లేదు. ఇది ఎలా సాధ్యం? అవతల మీద దుమ్మెత్తిపోయకుండా, అవతల తిట్టకుండా, వాళ్ళతో తిట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారు మీరు. ఎటువేసి అన్నీ అంతా మంచిగా అని కోరుకున్నాను. ఆ ఫ్రీడమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అనుకుంటున్నారు? ఇదేం చెప్తాను, రేపైతే ఎల్లుడే చెప్తాను. పార్టీ పెద్ద ఆశీస్సులు పొందాలి అంటే, టికెట్ పొందాలి అంటే అవతల పార్టీ వాళ్ళని అమనాభూతులు తిరిగితే తప్ప సస్టైన్ కాని పరిస్థితుంది ఇప్పుడున్న పాలిటిక్స్లో. ఇప్పుడు ఇస్తే చదివేశాం, ఎందుకు వై డోంట్ డిస్కస్? రాజశేఖర్ రెడ్డి గారికి జగన్ గారికి మధ్య మీరు గమనించిన తేడా ఏమైనా చెప్పగలుగుతారు? రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీచర్ ఏంటి? 2029లో మీరు వదిలేసి వచ్చిన మీ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు చెప్పడానికి నేను ఇష్టపడ్డాను. మాజీ మంత్రి శైలజానాథ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. శైలజానాథ్ గారు నమస్తే. బేసిక్గా కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు అంటూ ఉంటారు కొంతమందిని. అంటే వాళ్ళని, కాంగ్రెస్ పార్టీని, హస్తం గుర్తుని, వారి ముఖాన్ని విడదీసి చూడలేం. అలాంటి వారిలో శైలజానాథ్ ఒకరు అనేది మా అభిప్రాయం. అలాంటి శైలజానాథ్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బయటికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అవసరం అనే మాట కరెక్ట్ కాదు, కానీ ఎందుకు బయటకు వచ్చాడో అనేది కరెక్ట్. యాక్చువల్లీ మీరు చెప్పిందంతా కరెక్టే. అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని దాంట్లో పనిచేసాం. అనేక మంది కార్యకర్తల సహకారంతో పనిచేసాం. వి ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్. బట్ నేను నా పరిమితుల్ని విధించుకున్నాను. ఏంటంటే రాష్ట్రంలో పనిచేద్దాం, మా జిల్లా కోసం పనిచేసుకుందామని. అట్లాగే రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ బీజేపీ ఎన్డీఏ యొక్క ప్రాబల్యాన్ని, ప్రత్యక్షమైన ప్రాబల్యాన్ని, ఇంతకుముందులా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం విన్న ప్రతిసారి ఎన్డీఏ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. నథింగ్ బట్ బీజేపీ గవర్నమెంట్. సో ఈ టైంలో పనిచేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని నేను బలంగా నమ్మాను. సో ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ అండ్ ఐ హ్యావ్ సమ్ రీజన్స్. సో చేసేంతకాలం చేసాం. ఇప్పుడు స్టేట్లో పనిచేయాలనుకున్నప్పుడు జగన్ రెడ్డితో కలిసి పనిచేద్దాం అనుకున్నాను, అంతే. అంటే బేసిక్ ఇవాళ రేపు రాజకీయం అంతా కూడా ఒక అవకాశవాదం. మీరు అవునన్నా కాదన్నా కూడా మేము గమనించినంతవరకు రాజకీయ నాయకుల్లో మెజారిటీ పీపుల్ అవకాశవాదం. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండటం, లేకపోతే ఈ పార్టీ పరిస్థితి బాగోలేదు అనుకుంటే ఇంకో పార్టీకి జంప్ అయిపోవటం. మీలో అలాంటి రాజకీయ అవకాశవాదం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకు అంటే మీరు నిజంగా పార్టీ మారాలి అనుకుంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదన్న విషయం తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి సీట్లు రావన్న విషయం కూడా తెలుసు. అయినా కూడా అప్పటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ 2019 ఎన్నికల్లో అయినా మీరు మారిపోవచ్చు, లేదా 2024 ఎన్నికల్లో అయినా మీరు మారిపోయి ఉండొచ్చు. మారిపోయి ఉంటే ఈ పార్టీకి మీరు 2 సార్లు మంత్రిగా కూడా చేసి ఉండేవారు కావాలనుకుంటే. అంటే నా దృష్టిలో రాజకీయం అంటే మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు ఇవే కాదు. రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యం వచ్చేసేసి పీపుల్ వెల్ఫేర్. అట్లాగే మనం అనుకునే ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా ఉండాలి. సో నేను ఎమ్మెల్యే, ఎంపీ వస్తాయి, దారిలో పొలిటికల్ జర్నీలు వస్తాయి, ఒకసారి రానంత మాత్రం పొలిటికల్ జర్నీ మనం చెప్పడం మానేస్తామా? కొన్ని బలంగా నమ్ముతాం. ట్రూత్ ప్రివైల్స్ కదా. నిజం ఎప్పటికీ బతికుంటుంది, గొప్పగా ఉంటుంది. సో నిజం కోసం నిలబడతాం. అప్పుడప్పుడు కొద్దిమందికి ఇబ్బంది కనిపించవచ్చు. అట్లాగే ఒక ఆయన నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఏమైందంటే నేను అసలు మనుషులు రూమ్ లేక ఇంటికి కూడా రాని కాలంలో మేము పనిచేసాం. కరోనా టైంలో పనిచేసాం. 3 ఎలక్షన్స్ చేసాం. నాకు తెలుసు కదా 3 ఎలక్షన్లో ఏమొస్తాయి, అనేక వార్తలు నా మీద స్పెక్యులేషన్ వచ్చేది. అయినప్పటికి కూడా ఇప్పుడు ఏంటంటే సమ్ రీజన్స్ పైగా పనిచేయాలనుకునే ఒక కారణంతో నేను చూసినప్పుడు నాకేమి మీరు చెప్పింది, నేను అవకాశవాద రాజకీయం నేను ఆ మాట ఒప్పుకోను, కానీ పాపం ఎవరిని కూడా అది ఆ జనరేషన్ పాలిటిక్స్. దట్ ఈస్ ద జనరేషన్. దానికి ఎట్లనే వాళ్ళు దాన్ని చేసుకున్న సంబంధం లేదు. కానీ నా వరకు నేనైతే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఇవే కదా, అవి జర్నీలో వస్తాయి, వాటి తీసుకుంటాం. మీకు బాగా గుర్తుంటే సమైక్యాంధ్ర మూమెంట్ జరిగేటప్పుడు జస్ట్ నేను ఫస్ట్లో ఒకసారి రాజీనామా చేసేసి ఆటోకి వెళ్ళిపోయాను.
ఓన్లీ అసలు కారు దేవద్దు చెప్పేసి వెళ్ళిపోయాను. అవును. సో పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను, పాలిటిక్స్ ఈజ్ నాట్ బిజినెస్. అట్లాగే పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ షో థింగ్స్. దిస్ ఈజ్ ఫర్ ఏ ఫిలసాఫికల్ సోషల్ ఫైట్ అండ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద సొసైటీ వెల్ఫేర్. కనుక దానికోసం పనిచేయాలి. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు పార్టీ మీరు పిసిసి చీఫ్గా పనిచేశారు గతంలో. ఆ రోజు పార్టీని కాపాడటానికి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. సో అలాంటి పార్టీకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు చీఫ్గా ఉన్నారు. అంటే మీకు సరైన గౌరవం దక్కట్లేదని పార్టీ నుంచి బయటకు ఏమైనా వస్తున్నారా, లేకపోతే వేరే కారణం? అవన్నీ పార్టీ మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలను బయట చెప్పేంత శక్తి నాకు లేదు. నేను చెప్పే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళ నాన్నలాగే పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నా. వెలిసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అందరూ బాగున్నారని కోరుకున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ అంతా ఏమంతా ఫ్యాన్స్ ఆరాధించేవాళ్ళం. ఫాలోవర్స్ కూడా కాదు, ఏమంతా ఇంకా అంతకంటే పై మెట్లో ఉండేవాళ్ళం. సో షర్మిల గారు మొన్ననే వచ్చారు. 6 months 7 months అవుతుంది కదా, 8 months అవుతుందేమో. ప్లీజ్ లెట్ వి సీ వై యు ఆర్ కామెంటింగ్ ఆన్ హర్. అంటే షర్మిల గారు పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమైనా డెవలప్ అయిందని అనుకుంటూ ఉన్నారా? నేను డెవలప్ కావాలని కోరుకుంటాను. ప్రస్తుతం చేపట్టినప్పటి నుంచి కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు పార్టీలో. అట్లేం లేదు, మనం విషయం అర్థం చేసుకోవాలి. కొత్త తరం వచ్చింది, కొత్త ఆలోచనలు, కొత్త మేనేజ్మెంట్ విధానాలు, ఇవన్నీ కొత్త. మనం వీ కెనాట్ అసిమ్యులేట్ దట్. మనం జీర్ణం చేసుకోలేకపోవచ్చు, కానీ ప్రివైలింగ్ ఇష్యూస్ అవి. అంటే సార్ ఇప్పుడు పార్టీలో ఇంత లాయల్గా ఉన్న మీలాంటి వాళ్ళే పార్టీలోంచి బయటకు వచ్చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉంటుందనుకుంటున్నారు? నేను ఆ ప్రశ్నకి నాకు సమాధానం లేదు. సమాధానం ఉన్నా చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు. లెట్ వి సీ. అన్నీ అంతా మంచిగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానంటే బ్రహ్మాండంగా తీసుకుంటారు వాళ్ళు. రెండోది జనసేన పార్టీలోకి వెళ్తానంటే ఇంకా మీకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతారు. కానీ ఈ పార్టీని కాదని ఓడిపోయి కేవలం 11 సీట్లకు పరిమితమైన అపోజిషన్ స్థాయి కూడా సంపాదించుకోలేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకోవడం కారణం ఏంటి? ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఉంది. నేను దానికి వ్యతిరేకమని చెప్తున్నాను కదా. అదే బీజేపీ లేకుండా ఉండుంటే వెళ్ళటానికి లేదు. మీరు లేని విషయాలు ఆలోచించకూడదు. దిస్ ఎ ఫ్యాక్ట్. ఈ కళ్ళెదురుకున్న వాస్తవం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఇక రూల్ చేస్తూ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ రూల్స్ లేకుంటే ఉంటే అదే దానికి శశబిషలకి తావులేదు. ఈజ్ దేర్. అంటే 2024 ఎన్నికల్లో అండ్ 2019 ఎన్నికల్లోనూ బహుశా సింగనమల నుంచి శైలజానాథ్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎందుకంటే మేము కూడా బ్రేకింగ్ చేసాం. లాస్ట్ మినిట్లో కూడా క్యాండిడేట్ శైలజానాథ్ గారు. ఒకటి నో ఇష్యూ. ఆ రోజున ఆయన ఎన్డీఏ గవర్నమెంట్ కాదు ఆయన. ఓకే. ఆ రోజు నేను అప్పుడు నమ్మేవాడిని. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఒక గౌరవం ఉండేది. ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ పెంచిన మనిషి, ఐడియాలజీతో ఉంటాడు. అట్లాగే ఆ తరంలో మిగిలిన నాయకుడు, అతను ఏమైనా చెప్పాలి, ఒక ఆదర్శాలు చెప్పాలి సమాజానికి అని అనుకునేవాడిని. సో ఈ రోజున అట్లా ఈరోజు చూసాం కదా, ఎన్డీఏ గవర్నమెంట్, నేను ఎన్డీఏ, తెలుగుదేశం శాసనసభ పక్షం కూడా చెప్పడం ఆయన, నేను ఎన్డీఏ శాసనసభ పక్షం. ఇంకా ఎట్లా మాట్లాడితే అంటే ఆఖరికి బీజేపీ అంటే ఇంక నేనే విధంగా ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ బ్యానర్ చేయండి తప్ప నేనేం చెప్పి దే ఆర్ బిహేవింగ్. సో ఇది మనం దాంట్లో పెద్ద ఆలోచించి బుర్ర పెట్టి దాంట్లో ఏంది లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ దిస్. సో దిస్ సెక్యులర్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గ్రూప్ వచ్చేసేసి మేము సెక్యులర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ ప్రాక్టీస్ దే ఆర్ నాట్ సెక్యులర్. వాళ్ళు మతానికి అతీతంగా పనిచేయడం కూడా అనుకోవడం లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మతాతీత రాజ్యం అని, అంతేగాని మత సహన రాజ్యం అని కాదు. ఇది మత రాజ్యంలో మతం లేదని. మరి చూస్తున్నాం కదా, మన కళ్ళెదురుగా ఎంత ఊగిపోతారు, ఎంత అరుస్తారు, అసలుకి ఇంకా రంగులు పూస్తారు. మన కళ్ళెదురుగానే మనకు కూడా పూస్తారు. లేని విషయాన్ని ఉన్నట్లు చూసే ప్రయత్నం చేస్తారు. తాము భ్రమించడం కాకుండా ఇతరులను భ్రమించే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. ఇటువైపు అది కాదు కదా. ఇటువైపు ఏం చెప్పినా దిస్ టీమ్ మెజారిటీ కాంగ్రెస్ ఐడియాలజీతో పెరిగిన టీం ఇక్కడ ఉన్నది. దే ఆర్ సెక్యులర్. దేవుడు ఉన్నాడు ఉండలేదో వాళ్ళ చర్చ, కానీ దానికి రాజకీయాల సంబంధం లేదు కదా. అంటే మీరు అనుకున్న ఆ ఫ్రీడమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందనుకుంటున్నారు? మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఆ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆ పార్టీలు అదే బీజేపీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉండకపోవచ్చు. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి, పర్టికులర్గా బీజేపీకి ఇక్కడున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా సపోర్ట్ చేస్తాయి.
మీ జగన్ సీఎం ఉన్నప్పుడు టీడీపీ అండ్ జగన్ గారు ఇద్దరు కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు కొన్ని బిల్లుల విషయంలో. అలాగే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్ గారు బీజేపీ కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు, బీజేపీని మాట కూడా అనరు. అలాగే టీడీపీ ఎట్లాగో అందులో కూటమిలోనే. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ దీంట్లో ఏంటంటే, ఐఎమ్ నాట్ బ్లంట్లీ సపోర్టింగ్ ఎనీబడి. నాకు ఆలోచన రాదు, ఉండదు కూడా. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒకటి. దట్ ఈజ్ ఫ్యాక్ట్. ఓకే. ఆ కూటమి ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తుంది? జగన్మోహన్ వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఓకే. జగన్మోహన్ ఏం లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఈ రోజున కదా మన కళ్ళెదురుగా చూస్తున్నాం. ఏం దూహించుకోకూడదు, దాన్ని సపోర్ట్ చేశారు కదా. దీనికి ఎట్లా ఉదాహరణకి మొన్న కామన్ సివిల్ కోడ్కి మేము ఓటు వేయమని చెప్పారు, అపోజ్ చేస్తామని చెప్పారు. మళ్ళీ అప్పుడు బీజేపీ ఇట్లా ఇట్స్ నాట్ థింగ్. దట్ ఈజ్ అ రీజనల్ పార్టీ, స్టేట్ పార్టీ. కొన్ని విషయాలు వెనకామని చూసుకుండొచ్చు. దాంట్లో నువ్వేం చేస్తావు? నాకు ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్తాను. ఒకవేళ ఆ అభిప్రాయం ఏ అభిప్రాయాలు ఉంటాయి? ఒకవేళ సోషల్ కాజ్లో అనుకో నేను గట్టిగా చెప్తాను. ఇంకేదో వ్యవహారాలు ఉంటాయనుకోండి, అవి పార్టీకి వదిలేస్తాను. ఎందుకంటే కొన్ని వ్యవహారాలు ఉంటాయి, అన్ని నిర్ణయాల్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, లేట్ చేయలేదు. కానీ నిర్ణయం వచ్చిన తర్వాత నిర్ణయాన్ని మనం ఆమోదిస్తాం. ఎందుకంటే దట్ ఈజ్ ఏ గ్రూప్ కదా, గ్రూప్ పని చేయాల్సిందే. నేను చాలా బహిరంగ మాట చెప్తాను. ఈడేం చెప్తాను, రేపేం చెప్తాను, ఎల్లుడేం చెప్తాను. నాకు ఆర్ఎస్ఎస్ భావజాలానికి నాకు సరిపోతుంది. మీ సహచరులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మీకు సలహా ఇచ్చారు. మీరు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనగానే ఆ పార్టీకి మీరు సెట్ అవరు, మిమ్మల్ని మంచిగా చెప్తూనే ఆ పార్టీలో విలువలు ఉండవు, ఆ పార్టీలో గౌరవం ఇవ్వరు, నేను ఆ పార్టీలో పనిచేసి వచ్చిన వాడిగా, అవమానాలు పడి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఆ పార్టీలోకి వెళ్ళి ఆలోచన విరమించుకోని మీకు సజెస్ట్ చేశారు. ఏం లేదు, ఎట్లా దాదాపు ఒక చాలా రోజుల నుంచి వార్తలు నలుగుతున్నాయి కదా. మాణిక్యవర ప్రసాద్ గారు నా ఫ్రెండే అనుకో, ఎందుకంటే మాణిక్యవర ప్రసాద్ నాకే ఫోన్లో కూడా చెప్పలేదు ఆ మాట. చేరినాక చెప్పాడా? చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్ళీ ఇంక దానికి వాల్యూ ఏముంది? ముందు సలహా ముందు ఇవ్వాలి, అప్పుడు ఇస్తే ఎట్లా? అంటే సంజయ్ గారు మిమ్మల్ని ఒకటి అడగాలనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు మంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని గమనిస్తున్నాను నేను రాజకీయాల్లో. ఇది ఎలా సాధ్యం? అవతల మీద దుమ్మెత్తిపోయకుండా, అవతల తిట్టకుండా, వాళ్ళతో తిట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్నారు మీరు. నాకు తెలిసి అప్పట్లో కూడా మీరు టీడీపీని కానీ వేరే పార్టీని దూషించడం, ఇప్పుడు భాష చూస్తున్నాం కదా రాజకీయ నాయకులు మాట్లాడేది, అలాంటిది మీ నోటేపటి నుంచి నేను ఎక్కడ చూడలే. అంటే మా గురువులు నేర్పిలే, మాకు తెలియదు. ఎప్పుడైనా పొరపాటున ఏదైనా కొద్దిగా తప్పు మాట మాట్లాడితే ఒళ్ళు చిట్లిపోయేది, మామూలు కాదు. రెండవది, ఇతరులని అవమానపరిచేంత హక్కు మనకి ఎక్కడ ఉంటుంది? ఇతరులను ప్రశ్నించే హక్కు ఉంటుంది అనుకుందాం, అధికారం అయితే లేదు, హక్కు అయితే ఉండొచ్చేమో, ఎందుకంటే సొసైటీలో ఉన్నాం కాబట్టి. అవమానపరిచేదాన్ని లేదు, ఎవరైనా సరే, నేనైనా ఇంకోరైనా కానీ ఇంకొకరు. ఇవాళ ఉన్న పాలిటిక్స్లో పార్టీ పెద్దను ప్రసన్నం చేసుకోవాలంటే, పార్టీ పెద్ద ఆశీస్సులు పొందాలి అంటే, టికెట్ పొందాలి అంటే అవతల పార్టీ వాళ్ళని అమనాభూతులు తిరిగితే తప్ప సస్టైన్ కాని పరిస్థితుంది ఇప్పుడున్న పాలిటిక్స్లో. మీరున్న కాంగ్రెస్ పార్టీలో లేదది. కానీ ఇప్పుడున్న అధికార ప్రతిపక్ష పార్టీలు రెండిట్లో కూడా అదే ధోరణి ఉంది. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఒక ఇద్దరు నేతలను నేను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు చెప్పిన మాట ఒకటే, మాకు డైరెక్ట్గా జగన్ ఇంటి నుంచి, లేకపోతే జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే ధనుంజయ రెడ్డి, ఇంకొక వీళ్ళు స్క్రిప్ట్ రాసి పంపిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టమని, ఆ స్క్రిప్ట్ని యాస్టీజ్గా మేము చదవాలి, అందులో ఎన్ని బూతులు ఉన్నా కూడా చదవాల్సిందే. అది చంద్రబాబు నాయుడు టార్గెట్గా మాకు తిట్లే రాసి పంపిస్తూ ఉంటారు, తిట్టకపోతే పార్టీలో కొనసాగనివ్వరు అనేది వాళ్ళు చెప్పిన మాట. నేను సజ్జల గారు, నాకు ఈ ధనంజయ రెడ్డిలతో ఎంప్లాయీస్, నాకు పెద్ద టచ్గులు లేదు. సజ్జల గారు లెఫ్ట్ ఓరియంటెడ్ మనిషి. అతను విద్యార్థి నాయకుడిగా పనిచేయడం ఇవన్నీ వినో హిమ్. వీళ్ళు ఇవన్నీ కూడా పార్టీ మారకముందు చెప్పి ఉండాల్సింది. పార్టీ మారినాక చెప్తానికి ఏం వాల్యూ ఉంటుంది? ఇప్పుడు నేను ఏమన్నా చెప్పానుకో, సలహా ఇచ్చానుకో, ఏం వాల్యూ ఉంటుంది? నువ్వు ఉండి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అనరా, పిల్లవాడు అన్నా అన్నా నువ్వు ఉండి చెప్పచ్చు కదన్నా అండా. కనుక పార్టీ మారినాక ఇంకా ఇదంటే దట్ ఇస్ నో వాల్యూ అట్ ఆల్. అది ఊరికే మనం ఉన్నామని చెప్పుకునే దానికి పనికి వచ్చేది మాట తప్ప దానివల్ల ఏ ఉపయోగము లేదు. ఇప్పుడు ఇస్తే చదివేశాం, ఎందుకు వై డోంట్ డిస్కస్? నాకు తెలిసి మాట్లాడతారు, మాట్లాడకుండా నాకు తెలిసి మరి ఐ నో దెమ్ వెరీ వెల్. కాబట్టి ఎట్లా దాన్ని మనం దాన్ని చెప్తాం చెప్పు. ఆ రోజున వచ్చేసి ఇట్లా అంటున్నారు, ఇది మంచిది కాదని చెప్పు. పోనీ ఇప్పుడు ఉన్నావా, ఉండి చెప్పావా? లేదు. నేనేమంటా అంటే ఒకవేళ ఏం జరిగినా దట్ ఈజ్ ఇర్రిలవెంట్. దాని గురించి పార్టీ నుంచి బయటకు వచ్చినాక పార్టీ గురించి మాట్లాడకపోవడం అన్నది
గౌరవం అని అనుకుంటా ఉన్నాను నేను. ఇది రాజకీయ హుందాతనం. గౌరవం అనుకుంటా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ రాజకీయ హుందాతనం. నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో కనిపించింది ఏంటంటే, ఏ పార్టీలోకి అయితే చేరామో ఆ పార్టీ పెద్దల మన్నన పొందాలి అంటే నేను వచ్చేసిన పార్టీని తిట్టాలి. ఆయన బీజేపీలో తిడితే బీజేపీని పొగిడి వచ్చేసిన వైఎస్ఆర్ పార్టీని తిట్టాలి. ఈయన టీడీపీలోకి వచ్చాడు అనుకోండి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని పొగడాలి, వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టాలి. అంటే వాళ్ళు నేర్చుకున్న రాజకీయం అదే ఉంటుంది. ఇప్పుడు మేము నేర్చుకున్నది ఏముంది? లీడర్ని గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మా లీడర్ యొక్క ఆలోచనలకు అనుకూలంగా దాన్ని అవసరమైతే మా ఆలోచనలు కూడా చెప్పి దాన్ని ఆయన నోటి నుంచే ఒక కమాండ్ అనే పదం కరెక్ట్ కాదు కానీ ఒక తీర్మానంతో బయటికి రావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే అప్పట్లో మాట అనుకునే వాళ్ళం చదువుకునే రోజుల్లో, నిర్ణయం వరకు ప్రజాస్వామ్యం, నిర్ణయం అయిపోయిన తర్వాత నియంతృత్వమే అది అమలు చేయడం అయితే మన పని అనుకో. ఈ రోజున అది మనం ఏం చేయలేము. దాన్ని నేను కూడా చెప్పుడు బాధపడుతుంటా. ఎట్లా ఒక నిమిషంలో ఎట్లా మారిపోతుంది మాట? అది మాట్లాడడానికి కాదు కదా. మనం మాట్లాడచ్చు, మనకు అనేక అవకాశాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, రాకపోవచ్చు. కాకపోతే వస్తేనే ఫలానాలు చెప్తే చేసాము అంటే మన ఇంగిత జ్ఞానం ఏమో. కనుక నేను నా ఇంగిత జ్ఞానాన్ని నమ్ముతాను నేను. కాబట్టి అదే గొప్ప విషయం కూడా కాదు. మీరేదో చెప్తున్నారు కానీ గొప్ప విషయం ఏం కాదు. అది ఆ రోజు ధర్మం, అది ఆ ధర్మం నేర్చుకున్నాం. ఈరోజు ధర్మం మీద మాకు అర్థం కాదు. 30 years గ్యాప్ కదా, జనరేషన్ గ్యాప్. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర గారి దగ్గర విప్పుగా చేశాను నేను. విప్పుగా చేశారు. మన కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా చేశారు. సో రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి అనుబంధం ఉంది. ఆయన నుంచి ఆయన పరిపాలన చేశారు, ఆయన పార్టీ. ఇప్పుడు ఆయన కుమారుడి పార్టీలో మీరు వెళ్తూ ఉన్నారు. వెళ్ళారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి మధ్య మీరు గమనించిన తేడా ఏమైనా చెప్పగలుగుతారా? అంటే రాజశేఖర రెడ్డి గారికి 25 ఏళ్ళ అనుభవం తర్వాత మేము పరిచయం అయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఏళ్ళ అంటే 5 ఏళ్ళ అనుభవం, 10 ఏళ్ళ అనుభవంతో మేము పరిచయం అయ్యాం. రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా టైం గ్యాప్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారు లాగే ఇతను మారుతా అనుకుంటా ఉన్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు కొంత ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో రాజశేఖర రెడ్డి లాగే అసలు మనుషులు నాకైతే ఎప్పుడు ఇబ్బంది అనిపించలే. రాజశేఖర రెడ్డి లాగే ఆల్మోస్ట్ రాజశేఖర గారు పెద్ద ఆయన కాబట్టి ఇట్లా భుజం మీద కొట్టి, కడుపు మీద కొట్టి, ఏ కామ్రేడ్ ఏం చేస్తున్నావా ఇట్లా కదా, ఈ కాయ కాబట్టి అన్నా బాగున్నావా, లేకుంటే డిఫరెంట్, నాకేం పెద్దగా డిఫరెన్స్ కనపడడంలే. బట్ ఆ రోజున ఇంకో కంట్రోలింగ్ పాయింట్ ఉండేది అధికారంలో, అది హైకమాండ్ అని చెప్పండి, మన రాజశేఖర రెడ్డి గారికి. ఈ రోజున సోల్ అండ్ సోల్ లేకుంటే కీలకమైన పొజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో డెఫినెట్గా నాకు కూడా కొత్త కదా, అంటే మనిషిగా నాకు పరిచయం కానీ పార్టీ అసలు. బట్ ఐఎమ్ సీయింగ్ హిమ్, హీ ఈజ్ ఇన్ ద లైన్. ఎట్లా నేను లైన్ అనుకుంటున్నా అంటే ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఆయన పెట్టిన శ్రద్ధ. కొన్ని ఉంటాయి మనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కొన్ని ఇష్యూస్ దాన్ని అనుకోవచ్చు. నేను ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ 1వ క్లాస్ పెట్టినప్పుడు నన్ను విపరీతంగా తిట్టారు. ఏంటి అసలు ఇంగ్లీష్ ఎట్లా పెడతావు, దీనికి ఏదో కావాలి రే, ఏ ఫర్ యాపిల్ అని చెప్పేదానికి అంత ట్రైనింగ్ ఎందుకయ్యా అని చెప్పాను నేను. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. అంటే 151 సీట్ల భారీ మెజార్టీతో ఒక రికార్డు సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. పార్టీ పెట్టిన 6 ఏళ్లకో 7 ఏళ్లకో 151 సీట్లతో ప్రజలు ఆదరిస్తే దాన్ని కాపాడుకోలేని నాయకుడు ఇష్టారాజ్యంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అధికారాన్ని కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన వ్యక్తి అని ఆయన మీద ఒక అపకీర్తి ఉంది. అపకీర్తి ఇప్పుడు ఉదాహరణకి మనకు కానివాడు అపకీర్తిగానే మాట్లాడతాడు. 40% ఓటింగ్. తమాషగా మాట్లాడుకుందాం. ఎలక్షన్ల ముందు ఉన్న సీన్ ఏంటి, జనం మాట్లాడుకున్నది ఏంటి? 1 or 2 ఇన్సిడెంట్స్ తర్వాత కదా ఏదైనా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్గా 40% ఓటింగ్ కలిగి ఉన్నాడు. మరి ఇంతమంది కలిస్తే ఆ ఓటింగ్ కలిగి ఉన్నారు. అట్లాగే 12.5 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయంటే లెక్క చెప్పేవాడు ఎవరు లేడు. అంత లోతుల్లోకి పోల్సిన పర్లేదు. జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పిన విధంగా ఆలోచించిన ఈజ్ ద స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యాజ్ ఎ పర్సన్. నేను అతని ఫాలోయింగ్ చూశాను. నేను ఎక్స్సీఎం గారిది బిగ్గర్ ఫాలోయింగ్. ఆ ఫాలోయింగ్స్ నాకు అనిపించింది ఇతను భవిష్యత్తులో రాజశేఖర్ వదిలిపడతాడు. మేము రాజశేఖర్ ముట్టుకునే ప్రయత్నం చేసేవాళ్ళం, రాజశేఖర్ రెడ్డి భుజం చేసి సంతోషపడేవాళ్ళం. అటువంటిది నేను చూశాను. సో కాబట్టి ఎవరైనా వీక్ అయ్యంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే 40% ఓటింగ్ ఉంది అక్కడ.
అంటే క్రౌడ్ పుల్లర్ అనేది నిజమే సార్, మీరు అన్నమాట నిజం. క్రౌడ్ ఓట్ పుల్లర్ కూడా ఓట్ పుల్లర్ అనేది ఎట్లా అంటారంటే, మీకు జగన్ గారు రోడ్డు మీదకి వచ్చినా జనం వస్తారు, పవన్ కళ్యాణ్ వచ్చినా రోడ్డు మీదకి జనం వస్తారు. కానీ మొన్న జగన్ గారికి ఓట్లు వేయలేదు, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయలే. మీరు చెప్తున్నారు 40% స్టాండర్డ్ ఓటు బ్యాంక్ అని. 2019లో సింగిల్గా టీడీపీ పోటీ చేసింది. అప్పుడు ఆ పార్టీకి 38% ఓటింగ్ వచ్చింది, 23 సీట్లే వచ్చాయి. వైసీపీకి 50% వచ్చి ఉండొచ్చు. కానీ 23 సీట్లకే పరిమితమై దారుణంగా ఓడిపోయి అప్పటి వరకు అధికారంలో నుండి ఓడిపోయిన టీడీపీకి 38.5% వచ్చింది ఓటింగ్. దాన్ని ఎలా చూస్తారు? ఇదంతా మీరు డోంట్ థింక్ అదర్వైజ్, ఇది మీ ఎగ్జాగరేషన్. మేము చెప్పామా దారుణం అట్లేమన్నా ఆ పదాలు మీరు వాడుతుంటే మేము వాడడం మొదలుపెట్టాము. దారుణంగా అదే అండి, మేము ఎప్పుడైనా మీకు చెప్పామా దారుణం అని పబ్లిక్ ఏమైనా? మీ భాషలో ఆ మాట మీరు దారుణంగా. ఇప్పుడు 40% ఓటింగ్ ఉంది. వీళ్ళు దామాషా పద్ధతి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నట్లుండి ఒక 60-70 సీట్లు వస్తాయి. ఇస్తారా? ఇండియా నాకు బాగా గుర్తుంది, ఇది నా నంబర్. 2 ఓట్లతో అయినా గెలిచింటాడు, 30 ఓట్లతో అయినా గెలిచింటాడు. అదే నేను అంటుంది. అంటే 40% ఓటింగ్ ఉంది. 40% ఉన్న ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. దాన్ని మళ్ళీ ఎవరికి అనుకోవచ్చు? అదే అబ్సల్యూట్లీ, దాన్ని ఎవరు కాదంటారు. కాదండి. మరి బీజేపీ 12.5 లక్షల ఓట్లు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఎన్ని ఫ్యాక్టర్లు. కాబట్టి ఈరోజు అన్ని చూస్తున్నాం కదా, ఒరిస్సా ఏమైపోయా, హర్యానా ఏమైపోయా, అంతలక్క ఈవీఎంల గోల్మాలు ఏమైంది. నిన్న ఢిల్లీ కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఈ 6 నెలల్లో 30,000 ఓట్లు 20,000 ఓట్లు పెరిగినాయి, ఏంది గొడవ అని అనడంలే. సో ఎలక్షన్ ప్రాసెస్ మీదే జనానికి డౌట్ వచ్చే కాలం ఇది. అంటే వైనాట్ 175, వైనాట్ కుప్పం, నో ప్రాబ్లం. ఆ రోజు జగన్ గారు నుంచి వచ్చిన మాట ఉంది. చివరికి 11 సీట్లకు పరిమితం అయ్యారు కదా, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవట్లా. ఎందుకు అనుకోవాలి? 175 ప్లాన్ చేద్దాం, చేసింటారు, పని చేసింటారు. నాకు తెలియదు ఎట్లా పని చేసింటారు. ఎన్ని రిజల్ట్స్లో ఆఖరికి ఈ ఓట్లు దామాషా పద్ధతి కాదు కాబట్టి 1-2 ఓట్లు ఎట్లా గెలుచుకొని నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. అస్సలు బీజేపీ లాంటి పార్టీలకి ప్రాతినిధ్యం కానీ మనుషులు లేని ఊర్లలో 60,000 మెజారిటీ వచ్చింది. ఎట్లా వస్తుంది? దానికి ఏదో రేషన్ ఉంటుంది కదా. పోనీ అది వీళ్ళ ఓట్లు, వాళ్ళకే నోట్లు రాలే. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల దృష్ట్యా, పాపులారిటీ దృష్ట్యా అత్యంత పటిష్టమైన స్ట్రాంగ్ లీడ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేరినా కాబట్టి మాట్లాడుతున్నావా అనే కాదు, నేను చేరిన అంత మాత్రాన లేని దాన్ని ఉన్నట్లు చెప్తాను. నాకు ఎవరికి చేత కాదు, ఎందుకంటే ట్రూత్ అది, సత్యం కదా. కానీ కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి అప్పులు తెచ్చిరి 12 లక్షల కోట్లు ఏదో అప్పులు చేసినారు, నాశనం అయిపోయినామని చెప్పా ఆ రోజు ఎలక్షన్స్లో అందరూ కూడా. అదే మనుషులే మా మిత్రుడు ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ అసెంబ్లీలో మాట్లాడుతూ 6 లక్షలు 7 లక్షలు ఉన్నాయని చెప్పా. మరి మిగతా 4 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? లెక్కలు ఎక్కడ తప్పిపోయినాయి? నేను అడిగితే 4 లక్షల కోట్లు ఎక్కడ పోయినా చేస్తామా అని చెప్పలేరు, ఉండాలి కదా. కాబట్టి దీస్ ఆర్ థింగ్స్ మనం దీన్ని ఆలోచించాలా. అంటే మీరు చెప్పారు జగన్ గారు కొన్ని ఎడ్యుకేషన్ సిస్టంలో సంస్కరణలు తీసుకొచ్చారు, మెడికల్ కాలేజీలు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు అని. సో అద్భుతంగానే చేశారు కొన్ని విషయాల్లో, అనేక స్కీములు పెట్టారు, నెల బటన్ నొక్కేవారు. సో బటన్ నొక్క అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెగ్యులర్గా మాట్లాడే పదం. అదే బటన్ నొక్కగానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేది. మనం కాయిన్ చేసిన పదమే అది. అదే ఆ జగన్ గారు నోటెంట్ నుంచి వచ్చే పదం, మీడియా పుట్టి మనం యాక్చువల్గా అప్పుడు రాజశేఖర్ గారు కుయ్యి అనేవారు, మనం కాయిన్ చేస్తాం. అదే ఆ బటన్ నొక్కటం ద్వారా జనాల అకౌంట్లో నెల డబ్బులు వేసేవారు. దానికోసం ఎక్కువ అప్పులు తేవాల్సి వచ్చింది. యాక్చువల్లీ అన్నీ చేసినా కూడా ఆయన్ని 11 సీట్లకే జనం పరిమితం చేశారు, ఆయన ఆదరించలా. సో అదే స్కీమ్తో మళ్ళీ 2029 ఎలక్షన్కి వెళ్తారా, లేకపోతే విధానాన్ని మార్చుకుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అది నాకు తెలియదు. ఎందుకంటే నేను చేరాను, 1 గంట తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఒక 6 months తర్వాత అడిగితే సవాల్ చెప్పగలను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మీరు ఎట్లా ఇట్లా చెప్పచ్చు కదా, బటన్ నొక్కడం ద్వారా 40% ఓటింగ్ పొందాడు జగన్మోహన్ చెప్పచ్చు కదా. 11 సీట్లు 10 అంటే ఏది కన్వీనియంట్ ఉంటే మామూలుగా బ్యాంకులు చెప్తుంటే, బ్యాంకు ఇట్లా గవర్నమెంట్ నోటీస్ వస్తుంది, ఇన్ని నెలలు కానీ లేదంటే మన బండ్లకి ఇస్తాడు, ఇన్ని కిలోమీటర్లు కానీ, ఇన్ని బండ్లు, ఇంత సమయం కానీ, ఏది ముందైతే అది అని కదా. నాకు ఎప్పుడు నవ్వు వస్తుంది. ఏదో చెప్పచ్చు కదా, 1 lakh kilometers చెప్పవచ్చు, 10 ఏళ్ళు అని చెప్పచ్చు, అట్లా చెప్పడం, ఏది ముందైతే అది. సో ఇవన్నీ కూడా మనం చెప్పే వ్యవహారాలు. అంటే కొత్తగా పార్టీలో చేరుండొచ్చు, కానీ మీ రాజకీయ అనుభవం అంత లేదు ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. మీకున్న ఎక్స్పీరియన్స్లో సగం కూడా లేదు ఆ పార్టీ పుట్టుక తర్వాత. సో అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, ఇవన్నీ రాజకీయాల్లో సస్టైనబిలిటీకి మార్గం కాదు కదా అంటున్నాను. నేను అనేది
అంత చేసినా కూడా ప్రజలు తిరస్కరించారు అంటే ప్రజలు ఇదే ఇంకేదో కోరుకుంటున్నారు కదా. 2029 నాటికి మీరు కూడా క్యాండిడేట్ అయి ఉండొచ్చు, ఆ పార్టీలో కీలక నేతగా ఉంటారు. సో మీరు కూడా ఆ పార్టీ ముఖ్యమైన నేతగా జగన్ గారికి సలహా ఇవ్వాల్సి రావచ్చు. ఆ సందర్భంలో మీరు ఏమి ఇస్తారు? ఐ వాంట్ టెల్ వన్ థింగ్. ఇది విషయం మామూలుగా ఎందుకంటే ఎప్పుడైనా డిస్కషన్లు చేస్తాం నాతో మా కొలీగ్స్తో. అంత ఆ విధంగా పూర్ని చూసుకున్నందుకు, లేక మీరు చెప్పిన బటన్ నొక్కితే డబ్బులు ఇచ్చినందుకు ఒక సెక్షన్, పైసలు ఉన్న సెక్షన్ ఆఖరికి జగన్మోహన్ వ్యతిరేకంగా పనిచేసేటది. అనుమానం లేదు. ఏంటి ఇట్లా ఇచ్చేస్తే మేమెట్లా, మా ఆధిపత్యం ఏందనే బ్యాచ్, స్ట్రాంగ్ బ్యాచ్ ఉంటుంది. అయినప్పటికీ కూడా 40% ఒకటి ఇవ్వచ్చు. ఏంత పెద్ద సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పరిపాలన చూస్తున్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పారు అప్పులు ఎక్కువ దానికోసం చేశారు, ఇవ్వడానికి కోసం చేశారని చెప్పారు. మరి ఇప్పుడు జరిగిన అప్పులు దేనికోసం నాకు అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు దాంతోపాటుగా ఎంత హ్యాపీగా ప్రెస్ మీట్లో నేను చెప్పాలనుకుంటున్నాను సత్యం, సంపద వస్తే తప్ప నేను 6 గ్యారెంటీలు ఇవ్వలేను, అర్థం చేసుకోవాలి మీరు, ముందుగా చెప్తున్నా అని చెప్పాడు. పదవిలోకి వచ్చిన తర్వాత నేను చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పింటే అర్థం చేసుకోవాలని చెప్తే అర్థమవుతుంది మాలాంటి వాళ్ళకి, లేక జనానికి కూడా. ఎలక్షన్ల మేనిఫెస్టోలో మేము వస్తే చేస్తాము, రాష్ట్రం అప్పుల్లో కునారెళ్ళింది, ఆర్థిక విధ్వంసము, అటువంటి పదం ఏదో వాడారు, ఆర్థిక విధ్వంసం చేశారు, ఇక్కడ ఏమీ లేదు, మేము వస్తే. మరి అంత ఆర్థిక విధ్వంసంలోంచి మీరు వస్తే చేస్తామని చెప్పినవే కదా అవి. మరి మీ ఆర్థిక విధ్వంసంలో ఉన్న 12 లక్షల కోట్లు కాకుండా 6.5 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లే కదా మీకు నికరంగా 3-4 లక్షల కోట్లు మిగిలినాయి కదా అప్పుల రూపంలో. మళ్ళీ మీరు దీనికి 48,000 కోట్ల రూపాయలే కదా మీరు చెప్పిన ప్రామిస్ పనికి వచ్చేది. మళ్ళీ ఆ మిగిలించుకున్న 3 లక్షలు 4 లక్షల కోట్లు పెడితే 5 ఏళ్ళు సరిపోతాయి కదా. అంటే లేకుంటే మీరు అటువంటి ఆలోచన లేకుండా చెప్పారా, ఊరికి ఎలక్షన్లు చెప్దాంలే మళ్ళీ చూసుకుందామని చెప్పారా? అట్లా అనుకోండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్. అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంత మెరుగయ్యాక ఇంప్లిమెంట్ చేస్తానంటున్నాడు కదా ఆయన. అంటే నాకు ఎప్పుడు అర్థం కాదు, నాకు అంటే మీలాంటి వాళ్ళు చెప్పాలా నాకు, ఎందుకంటే మెథమెటిక్స్ తక్కువ, నాకు 47 వచ్చినాయి అనుకుంటాను నేను 10th. నేను చెప్పేందంటే నేను మాట ఇచ్చేటప్పుడు నా జోబీ చూసుకుంటా కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతాను, మా ఇంట్లో నుంచి మా డాక్టర్ అమ్మ ఫోన్ చేస్తుంది, ఏదో తెమ్మంటుంది, తెస్తాలే అని చెప్తాను. చూసి కొద్దిగా ఇబ్బంది ఉందమ్మా, ఇంటికి వచ్చి మళ్ళీ తెస్తాలే అంటాను. ఉందనుకో, ఉందిలేమ్మా తెస్తాలే అంటాను. లేదు నాకు తెలిసిన షాప్ ఉందనుకో, మన షాప్ ఉందిలే అందరూ మళ్ళీ ఇద్దామని తెస్తాను కదా. అంతేగాని నేను తెస్తాలే అని చెప్పేసి ట్యాంక్ ముందు కూర్చొని ఏడుస్తాను నేనేమన్నా. అవకాశం లేదు. నువ్వు ఎలక్షన్ల ముందర చెప్పింది ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు పర్సులో డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే పర్సు ఖాళీగా ఉంది. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఫ్రమ్ యూ. అప్పు చేయటం మీకు ఇష్టం లేదు. చేశారు కదా. కాదు ఆ షాప్లో అప్పు చేసి తీసుకురావటం మీకు ఇష్టం లేదు. అప్పుడు ఏం చెప్తా అంటే ఇంటికి వచ్చి మాట్లాడతాలేమ్మా డబ్బులే జోలో అని చెప్తా. చంద్రబాబు చేసింది అదే కాదు కదా. నేను ఇంటికి పోయి చెప్పను. ఇంటికి పోయి ఏది అంటే డబ్బులు లేవని వచ్చేసినానని చెప్పాను. ఎందుకంటే దానికి నీడ్, డిపెండింగ్ నీడ్. లగ్జరీ అనుకో చెప్తాను లేదులే అని, ఇంటికి పోయి చెప్తాను. మామూలు నీటికి ఎట్లా చెప్తాను నాకరికి. సో నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మీరు మాట ఇచ్చినప్పుడు మీకు 4-5 లక్షల కోట్లు మిగిలింది అప్పు రూపేనా. సో మీరు ఆ అప్పు మిగిలించిన అప్పుతోనే మీరు తీర్చేయచ్చు. చివరిగా ఒక మాట సార్, యాక్చువల్లీ మీ దగ్గర నుంచి మీరు ఇందాక అన్నారు చూసారా, మీడియా కొన్ని చేస్తుంది పుట్టిస్తుంది అని. ఆ టైప్లో మీ దగ్గర నుంచి కొన్ని కాంట్రవర్సీ ఏదో పిండుదామని ట్రై చేశారు, కానీ మీ రాజకీయ అనుభవం ముందు మేము కూడా ఓడిపోయాము. అట్లేం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో క్రమశిక్షణతో మాట్లాడేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇవాళ రేపు అవకాశ రాజకీయం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీతో ఇంతసేపు నేను ప్రశ్నించి ఏవేవో కాంట్రవర్సీలో మేము లాక్కెళ్ళాలని ట్రై చేశాను, కానీ వర్కౌట్ కాలా. ఎందుకంటే మీ క్రమశిక్షణ ముందు. అట్లా కాదు. మీరు అది నన్ను మీరు అతను కానీ నేను చెప్పేది నేను ఎట్లా అంటే మీరే నన్ను ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేయలే. కానీ ఒకటి ఉన్నది ఒప్పుకోవడంతో, ఉన్నది ఒప్పుకుంటే కాంట్రవర్సీ ఏముందంటే నాకు తెలియదు అని చెప్తే ఏమైంది. అన్నీ తెలియని రూల్ ఏమి. చాలామందికి టీఓలు చెప్తుంటా పిల్లలకి, అరే మనం అన్నింటిలో మాట్లాడాల్సి మనకు తెలియదు అని చెప్తే అయిపోయి కదా. చివరిగా ఒక మాట, అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీచర్ ఏంటి? 2029లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? అలాగే మీరు వదిలేసి వచ్చిన మీ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీ గురించి కామెంట్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడను. నేను వైసీపీ ఖచ్చితంగా నిక్కరంగా నిలబడుతుంది. పబ్లిక్ కూడా ఈ రోజున నేను 2-3 ఎగ్జాంపుల్స్ చూసి, అంటే మామూలుగా చూసినాడు, దానికి పెద్ద పొలిటికల్ అయితే ఏం చూడలేదు. మా ఇంటి దగ్గర ఒక చౌక దుకాణం ఉంటుంది. ఇంతకుముందు ఒక బండి వచ్చేది, ఆ బండిలో సరుకులు వేసుకొని వాళ్ళు ఇళ్ళ దగ్గర పోయి సరుకులు ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేను జోకులు వేసేవాడు, ఇది భలే వద్దు దాకా అప్పుడు అర్థం కాలే, కానీ మొన్న అర్థమైంది. ముసలోళ్ళు ముత్తకలు అందరూ పెద్ద క్యూ ఉండి బ్యాగులు పట్టుకొని ఆడే కూర్చొని ఉంటే
వాళ్ళు అంటా ఉన్నారు, ఇది ఎక్కడే కర్మస్వామి, ఇది ఎక్కడికి ఇటుకు వచ్చి నిలబడి పొద్దున వచ్చినాము క్యూ పోవడంలే అని. దర్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. కాబట్టి ఎట్ వి సీ, బట్ ఐఎమ్ హోపింగ్ దట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అనుకూలంగా దాన్ని గౌరవిస్తూ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది కూడా వైసీపీకని బలంగా నమ్ముతున్నా. దానికి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని నమ్ముతా ఉన్నా. ఐ హోప్ దట్ కమింగ్ డేస్ ఆర్ గుడ్. సింగనమల నుంచి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బరిలో దిగుతారా? ఇవన్నీ నాకు మీరు కోపడకూడదు, కానీ పిల్లలు నా ముందు అక్కడ ఏం చెప్పేదంటే 4.5 years is such a long time, you know. అంటే ఇప్పటి నుంచి ప్లానింగ్ ఉండాలి కదా, మీరు ఆ కాన్స్టిట్యున్సీ ఆల్రెడీ మీకు పట్టున్న కాన్స్టిట్యున్సీ. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నేను చెప్పిన ఐఎమ్ స్టిక్ ఆన్ మై స్టేట్మెంట్. పొలిటికల్ జర్నీలో పదవులు వస్తాయి. ఆ పదవులు వద్దని చెప్పేవాడిని ఏం కాదు, వస్తే లేదా పదవులు వస్తాయి, పవర్ వస్తుంది. ఒకసారి పదవి రాదు, పవర్ రాదు, అంత మాత్రం మనం పొలిటికల్ జర్నీ ఆపుతామేంటి? వస్తే ఇదొక ప్రయాణం, ఇదొక కంటిన్యూస్, ఇది ప్రయాణం అంతే. దీన్నేమి ఇదొక ప్రస్థానం, ఇది పోతుండాల్సిందే. కానీ దేనికోసం బయలుదేరాం, ఎక్కడికి చేయాలనుకుంటున్నాం, చేరే మార్గంలో మనం ఏం చేస్తున్న పట్ల కొద్దిగా కాన్షియస్గా ఉంటే బాగుంటుంది. యా, థ్యాంక్ యూ శైలజానాథ్ గారు. నమస్తే. ఇది మాజీ మంత్రి శైలజానాథ్ గారితో ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.